అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పాస్తా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆనియన్స్ అండ్ క్యారెట్ ముక్కలు అండ్ టొమాటో ముక్కల్ని బాగా వేగనివ్వండి. అండ్ ఒక 2 minutes వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ దాకా బాగా వేగనివ్వండి. అండ్ తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అండ్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ వేగనివ్వండి. అండ్ తర్వాత ఒక 1/2 స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes వేగనివ్వండి. అండ్ తర్వాత ఇక్కడ పల్లీల పొడి తీసుకుంటున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫ్యూ మినిట్స్ వేగనివ్వండి. అండ్ తర్వాత మనం ఉడకబెట్టుకున్న మ్యాక్రోనిక్స్ వేసుకొని అండ్ కొత్తిమీర అండ్ ఒక చిన్న హాఫ్ లెమన్ని బాగా పిండుకొని బాగా కలుపుకొని ఒక 1 minute దాకా బాగా వేగనివ్వండి. అండ్ తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే ఏదైనా సాస్తో తినేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.